పోసాని మురళీకృష్ణ పైన చాలా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆదోన్ 3 టౌన్లో కూడా ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది. ఎందుకు అక్రమ కేసు అని చెప్తా ఉన్నామంటే వాళ్ళు ఏ సెక్షన్లు అయితే పెట్టారో ఆ సెక్షన్లలో అన్ని బెయిలబుల్ సెక్షన్లు, ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి కేసులు పెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళు అమలుకు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోనికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ఇట్లాంటి వ్యక్తులను వాళ్ళు ఎన్నుకొని అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఎలాంటి నేరారోపణ మీద ఈరోజు సబ్ జైల్లో పెట్టాడు? ఎలాంటి నేరారోపణ చేశారు? ఏ సెక్షన్స్ పెట్టారు? అతను పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏదో తీవ్రమైనటువంటి పదాలతో, అసభ్య పదాలతో దూషించడం జరిగిందని చెప్పేసి అతనిపైన అక్రమ కేసు పెట్టడం జరిగింది. సార్, గుంటూరు నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అసలు జడ్జి ఎదురుగా ఎలాంటి వాదనలు జరిగాయి? అతను ఏమైనా పర్సనల్గా ఏమైనా అప్పీల్ చేసుకున్నారు? అంటే గుంటూరు నుంచి ఇక్కడ రిమాండ్కు పీటీ వారెంట్ పైన తీసుకురావడం జరిగింది. జడ్జి గారు అసలుగా అతనికి వారెంట్ ఇవ్వడానికి రీజన్స్ మీరు మెన్షన్ చేయలేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీజన్స్ రాసి ఇచ్చినారు. దానిపైన కన్విన్స్ అయిన తర్వాత జడ్జి గారు రిమాండ్ ఇవ్వడం జరిగింది. సార్, ఏకకాలంలో సుమారు 17 కేసులు వివిధ జిల్లాల్లో నమోదైన పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అదే చెప్తున్నాం కదా, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని దానికి అదే ఉదాహరణ. ఒక వ్యక్తి పైన ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఒకే తరహా కేసులు రిజిస్టర్ చేయకూడదు అని. ఒకవేళ ఇన్ కేసు ఒకటే తరహా కేసులు రిజిస్టర్ చేసినా కూడా భవిష్యత్తులో ఒకటే ట్రయల్ జరగాలని కూడా సుప్రీంకోర్టు గతంలో చెప్పడం జరిగింది. సార్, బెయిలబుల్ సెక్షన్స్ అన్నారు, బెయిల్ ఇచ్చారు ఎప్పుడేమన్నా? అంటే మనకు ఏ సెక్షన్ల పైన రిజిస్టర్ చేసినారనేది మనకు తెలియదు కాబట్టి బెయిల్ మూవ్ చేయలేదు. రేపు బెయిల్ మూవ్ చేస్తాం, ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు రిమాండ్ పంపించారు సార్? ఎక్కడ మామూలు 14 days రిమాండ్ పంపిస్తారు. జనరల్గా డిస్ట్రిక్ట్ జైలుకు రిమాండ్ తరలించడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది సార్? ఆరోగ్య పరిస్థితి ఆయన చెప్పడం ఏమంటే కంటిన్యూస్గా వెహికల్స్లో తిప్పుతూ ఉన్నారు నన్ను, కాబట్టి నాకు బ్యాక్ పెయిన్, తర్వాత అదేవిధంగా నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నాడు. దానిపైన కూడా ఏదైనా మెడిసిన్ అవసరమైతే డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్ గారికి రెఫర్ చేయడం జరిగింది మేజిస్ట్రేట్.